వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మొంతా తుఫాన్ వల్ల పంటలు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరపాలక పర్యటన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నష్టపరిహారం అందజేయాలని స్పష్టమైన తేదీని ప్రకటించాలని ఆయన కోరారు. పంట నష్టం సర్వేలో పేర్లు నమోదు కాని రైతులకు మరో అవకాశం కల్పించి నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు హింగే భాస్కర్, తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడిని. నేటి సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, గత సంవత్సరం వర్షాకాలంలో మెంతో తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇంతవరకు అందలేదు. మరి అప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి వారం రోజుల నివేదిక చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అధికారులు ఎంక్వైరీ చేసి వీలేళ్లలో ఎంత నష్టం జరిగిందని చెప్పేసి పంట వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాన్ని యూసే లేకుండా పోయింది. మరి ఇకనైనా స్పందించి ఎందుకు దాన్ని ఊసిస్తలేరు, నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలని రైతులకు అనిపిస్తలేదు, ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మేము రైతు రక్షణ తరఫున కోరేది ఒకటి ఏంటంటే, ఇకనైనా వద్దు నిద్ర వీడి రైతుల పక్షాన ఖచ్చితంగా రైతులకు జరిగిన అన్యాయం, రైతులకు జరిగిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు మేము వ్యవసాయం మీద అపార అనుభూతి కలిగిన వాళ్ళు. మరి వాళ్ళకు రైతులకు నష్టం జరిగినప్పుడు రైతులు ఎట్లా కోలుకుంటాడు, రైతులు పెట్టుబడి పెట్టి రైతులు నష్టం జరిగినాక ఎట్లా వాళ్ళకు రైతులు మళ్ళీ పంట వేయాలనిపిస్తుంది, వాళ్ళకి పెట్టుబడి సీజన్లో కనీసం అందకుండా ఎట్లా వ్యవసాయం చేయగలుగుతారు అని చెప్పేసి కొంచెం ఆలోచన లేకుండా చేస్తే ఎట్లా దాన్ని అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రేపు పరకాలకు సభకు వచ్చేస్తున్నారు కాబట్టి ఈ సభలోనైనా స్పష్టమైన ప్రకటన చేసి రైతులకు ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల నష్టం జరిగిందని అంచనా వేసి ఉంది ఇదివరకే. ఇంకేమన్నా లేకపోయినట్లయితే మళ్ళొకసారి అవకాశం కల్పించి ఎంతమంది నష్టం జరిగిందని చెప్పి ఎంక్వైరీ చేయించి ఆ నష్టం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేని ఎడల రైతులను పెద్ద ఎత్తున ధర్నా రాష్ట్రంలో చేసి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మరి చెప్పుడు మాటలు గొప్ప గొప్ప చెప్తారు, రైతే వెన్నుముక, రైతు లేనిది రాజ్యం లేదు, రైతు అన్నం పెట్టి రైతు అని చెప్పేసి డైలాగులకే కొదువు లేదు. మరి ఆ డైలాగులు చెప్పినంత మాత్రాన రైతుకు ఊరట కలగది. కాబట్టి నష్టాన్ని వెంటనే పూడ్చాలని చెప్పేసి మా రైతు రక్షణ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్.